ప్రజాయుద్ధ నౌక పాటతోని ప్రజలకు ప్రపంచానికి బతుకు పోరాటాన్ని, విముక్తి పోరాటాన్ని, సామాజిక విప్లవానికి ఒక బాట చూపించి ఆ బాటకు పాటే తోడై తన పాటతో వేల మంది సైన్యాన్ని తయారు చేసిన కళాకారుల గాడ్ ఫాదర్ గద్దరన్న 77వ జన్మదినం సందర్భంగా మాలాంటి కళాకారులం ఆయన నుంచి చాలా ఆయన పాట వింటూ పుట్టిన వాళ్ళం, పాట వింటూ పెరిగిన వాళ్ళం, ఆ పాటతో పాటే తన దగ్గర ఉన్న వాళ్ళం. ఒక 15-16 ఏళ్ళ అనుబంధం గద్దరన్నతో. ప్రజా ఉద్యమాలలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ప్రజా ఫ్రంట్ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం విముక్తి వరకు జరిగిన ప్రయాణము చాలా గొప్పది. తన దగ్గర నుంచి అన్టచబుల్ క్యాస్ట్ నుంచి వచ్చిన అన్న దానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల్ని విముక్తి చేయడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెన్నులో తూటా పెట్టుకొని గన్నులకు భయపడకుండా పాట ఎట్లా ప్రశ్నించవచ్చో ఒక పోయం ఉంది కదా, పెన్నుల మీద మన్నులు కప్పితే గన్నులై పేలుతాయి అని. అంత గొప్ప మాటల్ని చెప్పి ప్రపంచానికి 3-4 భాషల పాటలు పాడి వినిపించి నేర్పించి ప్రజల్ని మేల్కొల్పిన అంత పెద్ద వ్యక్తి లేకపోవడము. ఆయన జయంతి ఉత్సవాల్ని ఇంతకుముందు ఎప్పుడు మేము మామూలుగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి బర్త్డేలు ఇవన్నీ ఉండవు, జయంతి ఉత్సవాలను జరుపుకొని ఇట్లా మెడల దండ వచ్చి ఉంటాడు, ఇంత తొందరగా మేము ఇట్లా అవుతాము అని అనుకోలేదు ఎప్పుడు. కానీ తను నేర్పించిన పాట, వేసుకున్న గొంగడి అవి ఎప్పటికీ మర్చిపోకుండా ప్రజల పక్షాన ఉండడానికి నేర్పించిండు. ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏది చేస్తున్నా తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలని నేర్పించిండు. తనను అనుసరించిన మా తల్లిదండ్రులు మాకు ఈ శరీరాన్ని ఇస్తే వాళ్ళ నుంచి మేము రాజకీయాలు పాటలు నేర్చుకున్న వాళ్ళము. జీవితకాలం అంతా వాళ్ళతో ఉండడానికి, వాళ్ళు చెప్పిన రాజకీయాల కట్టుబడి పనిచేయడానికి, వాళ్ళు చెప్పిన ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అన్నని గుర్తుకు చేసుకొని మీకు నచ్చిన పాట ఏదైనా కొంచెం? నేను అన్న పాటలు చాలా పాడతా. దొంగ ఎదురు కాల్పులల్ల కను మూసిన కూనలారా, ఎర్ర పూల దండాలేదుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దలుసుకుందుమో మా కొడుకులారా. బోర్డప్కి ఎన్కౌంటర్లు అయినప్పుడు బిడ్డలు చనిపోతే పుట్టుమచ్చలే, వాళ్ళ బాడీ మీద ఉన్న పుట్టుమచ్చలే గుర్తుపట్టే కాలం వచ్చినప్పుడు పాటే తూటలాగా ఆ శవాలను స్వాధీనం చేసుకోవడానికి ఉద్యమం చేసి ఒక పోరాట రూపాన్ని తీసుకొని చేసిన గద్దరన్న. నేను ఒక 1000 సార్లు పాడిన పాట గద్దరన్న పాట. ఇప్పటికీ నేను ఇంకా తెలంగాణ సంస్కృత సారథిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈ రోజుకు నాతో పాడిపించుకునే పాట గద్దరన్న రాసిన పాట. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్లదీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్లదీరు, రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా. అంటే ఇక పద్మశ్రీ అవార్డుల విషయం అయితే చూడొచ్చు. బండి సంజయ్ గారు చేసిన ఆరోపణలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు మేడం? అసలు అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పద్మ అవార్డులు ఇస్తారా? ఆ విషయాలను ఒక కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న ఆయన చేసిన ఆ విషయాలను ఏ విధంగా? నేను రాజకీయ చర్చలకు పోదలుచుకోలేదు, కానీ ఒక ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను విమర్శించడం ఎవరికీ తగదు. ఎవరి సమయం వచ్చినప్పుడు, ఎవరికి వచ్చినప్పుడు అవి వస్తాయి. మందకృష్ణ మాదిగన్నకు రావడం కూడా నేను హర్షిస్తున్నా. అట్లనే గద్దరన్నకు రాకూడదు, ఎందుకు ఇవ్వాలనే దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నా. తప్పకుండా గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు రావాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఒక కళాకారినిగా నేను డిమాండ్ చేస్తున్నా. వచ్చిన బిడ్డలు మందకృష్ణ అన్న అనగారిన వర్గం నుంచి వచ్చిన బిడ్డనే. అన్నకు కంగ్రాచులేషన్ చెప్తూనే అదే ఒక పక్షం, ఒకరు ఒక పక్షాన్ని నిలబడి కొట్లాట చేస్తే, ఒక రూపంలో పోరాట రూపం తీసుకుంటే ఆ రూపాలన్నింటినీ కలిపి కొట్లాట చేసిన గద్దరన్నని విమర్శించడం అంటే వాళ్ళ నైతికత్వానికి వదిలేయాల్సిందే. మేము కళాకారులు ఎట్లా ఇస్తాం, నక్సల్ భావజలం ఉన్న ఆయనకు ఏ విధంగా ఇస్తాం అని చెప్పి అన్న, ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు తీసుకునేది కాదు. వాళ్ళు అవార్డులు అనేవి అవార్డుల కోసము, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు అవార్డుల కోసం పనిచేయలే. అది ఇచ్చినా రాకపోయినా కోట్ల మంది గుండెల్లో ఉన్న కోట్ల అవార్డులు ఇచ్చినంత గొప్ప వ్యక్తి గద్దరన్న. ఆ అవార్డు అంతకన్నా నేనైతే అనుకోవట్లేదు.
చివరిగా ఏం చెప్తారు ఈ జనరేషన్ నేటి తరం యువత కళాకారులు కానీ గద్దర నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందాలి మీకు మనందరూ తెలిసింది, ఇప్పుడు మీరు మీడియాలో ఉన్న వాళ్ళైనా మేమైనా సరే, ఒక తరం మారుతుంటే జనరేషన్ మారుతుంటే సైడ్ ట్రాక్ అవుతుంటాం మనం. కానీ మేము కళాకారులు అనే వాళ్ళము మేము కూడా అవుతాం. ఫస్ట్ అంచెలంచెలుగా ఖరాబ్ అయ్యేది మేమే. ఎందుకంటే మమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటుంటారు, బాగా పాట పాడుతున్నారు, బాగున్నారు, గొప్ప అంటారు. చేదినాక మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అది మాకు మాత్రమే తెలిసిన విషయం. కానీ ఒక ఉన్నతమైన రాజకీయాలు నేర్చుకొని ప్రజల కోసం నిటారుగా నిలబడ్డ ఒక కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడాలని నేర్చుకోవడము, ప్రజల కోసమే ఉండాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, నాటేసే దగ్గరుండు, కోతగోసే దగ్గరుండు, కార్మికునిగా పనిచేయి, రోడ్ల మీద మున్సిపాలిటీ పనిచేయి, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేయి, ఎక్కడన్నా చేయి, కానీ నువ్వు ప్రజల పక్షాన ఉండమని నేర్చుకుంది మాత్రం ఆయన దగ్గరే. అది ఎప్పటికీ మా జీవితంలో, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన స్లోగన్ అది.